తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం ఇప్పుడే మొదలైంది. ఆ కమనీయ ఘట్టాన్ని లైవ్ లో చూద్దాం. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహత్స్కందం వందే నాగాంగభూషణం అంటూ సమస్తమైన భక్తులందరూ గరుత్మంతుడిని ప్రార్థిస్తూ ఉండగా అర్చక స్వాముల వారు వివిధ సుగంధ ద్రవ్యాలతో ధ్వజస్తంభ పట్టిక మీద నమస్కార ముద్రతో ఉన్నటువంటి గరుత్మంతుడికి అభిషేకాలవన్నీ గావించి వస్త్రాలంకారాన్ని సమర్పించి పుష్పమాలాలంకృతుణ్ణి చేసి వైఖానస ఆగమశాస్త్ర ప్రకారంగా స్వామివారికి ఉపచార కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తిస్తూ ఉన్నారు. తదనంతరం స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలియచేసేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వానాన్ని గరుత్మంతుడు లోకానంతటికీ చాటనిచ్చేటువంటి ధ్వజారోహణ కార్యక్రమం మనకి తెలుసుబడుతూ ఉన్నది. సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత అని చెప్పబడటం చేత సకల దేవతలను ఆహ్వానించడం కోసం ఈ సువర్ణ ధ్వజస్తంభం పైన గరుత్మంతుణ్ణి ప్రతిష్ఠించడం జరుగుతుంది. దీనితో సకల లోకాల్లో ఉండేటువంటి దేవతలందరూ కదలివచ్చి దివ్య తేజోస్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారిని సేవించి వారు కూడా మానవుల వలె పొంగి పరవశిస్తారు అని మనకి పురాణాలు తెలియజేయబడుతూ ఉన్నాయి. గరుత్మంతుడి యొక్క దివ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే ఆయన సాక్షాత్తు వేదస్వరూపుడు, ఛందోమయమూర్తి. అటువంటి వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుణ్ణే వాహనంగా చేసుకొని సకల వేదాలకు అధిష్టానమూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారు విహరించేటువంటి దివ్యమైనటువంటి లక్షణము వాహనంగా కలిగిన గరుత్మంతుడికి చేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి పూజా విధానం ఇది. ఈ విశ్వక్సేనుల వారి యొక్క ఉత్సవము, అంకురార్పణ, గరుడపటం యొక్క ఊరేగింపు, తదనంతరం స్వామివారికి జరిగేటువంటి ఈ ధ్వజారోహణ ఒక చక్కని వరుస క్రమంలో కొనసాగుతూ ఉంటుంది. వైకుంఠంలో స్వామివారి సన్నిధిన ఉండేటువంటి ఆదిశేషునికి, గరుత్మంతుడికి, సుదర్శనమునకు, జయ విజయులకు, వివిధ విభవావతారాలలో ఉండేటువంటి స్వామివారికి, పరివారగణంగా ఉండేటువంటి వారికందరికీ ఈ బ్రహ్మోత్సవాలలో సముచితమైనటువంటి స్థానం ఉండటమే ఈ బ్రహ్మోత్సవాలలో ఉండేటువంటి రహస్యం. స్వామివారితో పాటు పరివార దేవతలకు కూడా సమస్తమైనటువంటి కైంకర్యాలు జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఈ బ్రహ్మోత్సవాలలో నిక్షిప్తం చేశారు మన మహర్షులు. అమృత కలశాన్ని పట్టుకున్నటువంటి గరుత్మంతుడి యొక్క చిత్రపటం ఇది. ఆ అమృత కలశాన్ని పట్టుకుని వివిధమైనటువంటి శుభ చిహ్నాలతో అలరారేటువంటి గరుత్మంతుణ్ణి, అటువంటి గరుత్మంతుడి యొక్క దివ్య అనుగ్రహం, ఆ గరుత్మంతుణ్ణే వాహనంగా చేసుకున్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం రెండూ ఒక్కసారే మనకందరికీ లభించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ధ్వజారోహణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది మంది భక్తులు ఈ అపురూపమైనటువంటి ఆవిష్కరణ ఘట్టాన్ని వీక్షించేటువంటి మహత్తరమైన అవకాశం లభిస్తూ ఉంది. ఇటువంటి గరుత్మంతుడి యొక్క అనుగ్రహము, అటు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమోత్కృష్టమైనటువంటి దివ్య వీక్షణము రెండూ ఒక్కసారే భక్తులకు లభించేటువంటి అపూర్వమైన సన్నివేశం ఈ ధ్వజారోహణం. దీనినే వేదాంత దేశికుల వారు మరల ప్రాణా